హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ శనగపప్పు పచ్చి కొబ్బరి ఫ్రై అండి. ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ అండి, పచ్చిమిరపకాయలు ఒక 5 నుంచి 6 తీసుకోవచ్చు. టమాటాలండి 2 చిన్నవేనండి. 1 కప్పు శనగపప్పు అండి, 1 కప్పు పచ్చి కొబ్బరి అండి, గరం మసాలా, ధనియా పౌడర్ అండి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఇంకా 3 లవంగాలండి దంచుకోవాలి మెత్తగా, కరివేపాకు, తగినంత నూనె అండి. వాడిని పెట్టుకుని నూనె వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. శనగపప్పు 2-3 అవర్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకొని కొంచెం కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. అప్పుడు కొంచెం మెత్తగా ఉడుకుతుంది. టమాటాలు వేసుకుందాం, మగ్గినాయండి. ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి. నైట్ కూడా నానబెట్టుకుంటారు, అంత అవసరం లేదండి. 2-3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. పసుపు వేసుకుందాము. నైట్ నానబెట్టుకున్న కుక్కర్లో వేసుకోవాలండి. సరిగ్గా నానదు, అందుకని 2-3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. పచ్చిమిరపకాయలు వేసానండి, కొంచెం స్కిప్ అయింది, అది లాస్ట్లోనే వేసుకోవాలండి. ఎప్పుడైనా ఏ కూరకైనా అప్పుడే బాగుంటుంది. ధనియా పౌడర్, గరం మసాలా వేసేసాను. నేను పులుసుకి తప్ప మామూలు కూరకి ఏ కూరకైనా ఇట్లానే వేస్తానండి. కలుపుకుందామండి. ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి. కప్పు మీరు శనగపప్పు దేనితో తీసుకుంటే దాంతో కొబ్బరి తీసుకోవాలండి. అప్పుడు సరిపోతుంది, ఈక్వల్గా సరిపోతుందండి. కలుపుకున్నాం. ఇప్పుడు లవంగ పొడి వేసుకుందామండి. లాస్ట్లో లవంగ పొడి వేసుకుంటే బాగుంటుంది. చాలామంది వేయరు, కానీ వేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకుందామండి. తగినంత కారం వేసుకుని, నేను కారం, సాల్ట్ ఇవేమీ చూపించట్లేదండి, ఎందుకంటే ఎవరికి కావాల్సినంత వాళ్ళు మోతాదుల్లో వేసుకుంటారు. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి అవి ఏమి చూపించట్లేదండి. తగినంత వేసుకోండి. కరివేపాకు వేసుకుందాం. కలుపుకుందామండి. రెడీ అయిపోయిందండి శనగపప్పు పచ్చి కొబ్బరి వేపుడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.